హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ డేట్ గ్లిమ్స్ యాక్టర్ బై రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు అండ్ శివరాజ్ కుమార్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇంకా పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ గురించి చెప్పాలంటే, గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అంటే బేసిక్‌గా ఇందులో చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అయితే ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. అంటే దానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి ఆ స్లాంగ్ వల్ల అయ్యుండొచ్చు. బేసిక్‌గా ఇలాంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకి, అంటే ఈ కైండ్ ఆఫ్ మాస్ సినిమాలకి ఏంటంటే ఏదైనా ఒక స్లాంగ్ ఉన్నట్టయితే వర్కౌట్ అవుతాయి. మనం ఆల్రెడీ ఈ 'రంగస్థలం', 'పుష్ప' వీటన్నిటిలోని కూడా చూసాం. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో ఈ స్లాంగ్ అనేది బాగా ఎక్స్ట్రార్డినరీ వేలో వర్కౌట్ అవుతది అండ్ ఇంపాక్ట్ ఇస్తది. అండ్ ఇందులో కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అది ఆల్రెడీ తెలుస్తోంది. ఆ డైలాగ్స్ అనేవి ఆబ్వియస్‌లీ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సో, అది మెయిన్ స్లాంగ్ వల్లే అంత ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఆ లైఫ్ గురించి చెప్పినవి అవన్నీ కూడా. సో, డెఫినిట్‌గా అదైతే మాత్రం చాలా అనిపించింది. అండ్ సెకండ్ బెస్ట్ థింగ్ అయితే మాత్రం ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ అనే చెప్పాలి. నిజంగా టాప్ నాచ్ లుక్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ప్లాన్ చేశారు బుచ్చిబాబు గారు. అదైతే మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ 'ట్రిపుల్ ఆర్'లో లాస్ట్‌లో అది అల్లూరి సీతారామరాజు గారి లుక్ ఉంటది కదా. హిందీ వాళ్ళు రాముడి లుక్ అనుకున్నారు. 'జై శ్రీరామ్' అని అరిచారు ఆ టైంలో. సో, ఆ టైంలో ఎంత ఎక్స్ట్రార్డినరీ ప్రెజెన్స్ కనబడింది, ఎంత ఎక్స్ట్రార్డినరీ ఫీల్ వచ్చిందో ఆయన లుక్ విషయంలో, అంతే ఎక్స్ట్రార్డినరీ ఫీల్ వచ్చింది. కాకపోతే అంటే నేను అంటుంది ఏంటంటే ఆయన్ని చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు అని. 'గేమ్ చేంజర్'లో అది మిస్ అయింది. 'గేమ్ చేంజర్'లో రామ్ చరణ్ గారి లుక్స్ ఎందుకో చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించవు. బట్ ఇందులో మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సో, చాలా అంటే చాలా చూపిచ్చారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నారు. సో, నాకు తెలిసి ఇంకా ఫ్యాన్స్ ఎవరైతే ఈగర్‌లీ వెయిటింగో ఇంకా రామ్ చరణ్ గారిని ఎక్స్ట్రార్డినరీ వేలో చూడడానికి, వాళ్ళకైతే మాత్రం ఇంకా నాకు తెలిసి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. సో, అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అండ్ ఇక మ్యూజిక్ విషయానికొస్తే మ్యూజిక్ ఓకే. బట్ ఏమో మనం ప్రస్తుతానికి గ్లిమ్స్ ఒకటే కదా రిలీజ్ అయింది. మనకి ఇంక ఫర్దర్‌గా వేరే కంటెంట్స్ ఏమైనా వస్తే వాటిని బట్టి మనం ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. ఫర్దర్‌గా ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. రిలీజ్ డేట్ మార్చి 27, 2026 అని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ ఏమో నాకు ఏం అర్థం కాకుండా ఉంది. అందరూ ఎందుకు ఆ టైంకే అలా తిరుగుతున్నారనేది నాకు అర్థం కావట్లేదనమాట. సో, ఇప్పుడు మార్చి 19నేమో 'టాక్సిక్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. తర్వాత అదే రోజు హిందీలో 'రణబీర్ కపూర్‌ది 'లవ్ అండ్ వార్' రిలీజ్ అవుతోంది. 'సంజయ్ లీలా బన్సాలీది' అది కూడా. ఇంకా దాని తోడు మార్చి 26నేమో మన వాళ్ళు 'నాని' గారిది 'ద పారడైజ్' మూవీ అనౌన్స్ చేశారు. ఇప్పుడేమో 'పెద్ది' 27వ తారీఖున అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడేంది ఒక వారం గ్యాప్‌లో 4 సినిమాలొస్తున్నాయా? 8 రోజుల గ్యాప్‌లో. ఇదేందా ఇది? ఇంతమందొస్తున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమికైతే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అదైతే ఓకే. అంతా బానే ఉంది గానీ, మరీ ఒకటే టైంలో అన్ని సినిమాలు ఎందుకనేది ఇంక నాకైతే అర్థం కాలేదనమాట. బట్ స్టిల్ అదైతే మంచి డేటే. రిలీజ్ డేట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మంచి డేటే గానీ, బట్ టూ మెనీ మూవీస్ క్లాష్ అయితే మాత్రం ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియన్ సినిమాలే గదా, రిలీజ్ అవుతున్న 4 కూడా. సో, ఒకటే 8 రోజుల గ్యాప్‌లో 4 పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయితే కొంచెం కష్టమేమో. మరి నాకు తెలిసి చాలా వరకు పోస్ట్‌పోన్ అయిపోతాయి అనుకుంటాలెండి. మేబీ ఒక 2 అయితే పోస్ట్‌పోన్ అవుతాయి అందులో. ఒక 2 వస్తాయేమో. నాకు తెలిసి 'టాక్సిక్‌ను' ఇది వస్తది. ఇది 'పెద్ది' ఈ 2 సినిమాలు వస్తాయి. 19థ్ ఒకటి, 27థ్ ఒకటి. సో, మరిక చూడాలి మరప్పుడు ఏమవుతదో. మరిక బేసిక్‌గా 'టాక్సిక్' ముందొచ్చి ఇది తర్వాత వస్తుంది కాబట్టి, ఇది ఎక్కువ ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే మాత్రం. మరి ఏమో మరి. అంటే యాస్ ఆఫ్ నౌ డోంట్ నో. బట్ ఇదైతే సిట్యుయేషన్. అండ్ ఇంకోటేంటంటే దీంట్లో కన్నడ నుంచి 'శివరాజ్ కుమార్' గారున్నారు.
అండ్ సో డెఫినెట్‌గా అక్కడ కూడా మంచి రీచే ఉంటది. హిందీ గ్లిమ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. నేను మిగతా గ్లిమ్స్‌లు కూడా చూసాను. అవైతే అనిపించాయి. బట్ హిందీ నుంచి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ ఫర్దర్‌గా ఏమైనా రిలీజ్ చేస్తారేమో. డిలే అయినట్టుంది. టీ సీరీస్‌లో రిలీజ్ చేస్తానన్నారు. బట్ అది కొంచెం లేట్ అయింది. ఏమో అన్నీ ఒకటేసారి చేస్తే బెటర్ ఏమో కదా అనిపించింది నాకైతే మాత్రం. బట్ 4 రిలీజ్ చేశారు ప్రస్తుతానికి. ఒక ప్లే లిస్ట్ పెట్టారు రామ్ చరణ్ గారు ట్విట్టర్‌లో. దాంట్లో కూడా 4 ఉన్నాయి. నేను చెక్ చేసినప్పుడు కూడా 4 కనపడ్డాయి నాకు. మరి అది హిందీది ఏమైందనేది ఒక క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికైతే. బట్ డెఫినెట్‌గా గ్లిమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా అనిపించిందబ్బా! అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. అంటే ఆ లాస్ట్‌లో ఆ షాట్ ఏదైతే ఉందో క్రికెట్ ఆడిన షాట్ ఆ బ్యాట్ అంటే గ్రిప్ కోసం కొంచెం బేసిక్‌గా మనం గూడా అప్పుడప్పుడు ఏమంటారు గల్లీలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మన దగ్గర బ్యాట్‌ను ఇట్లా నేలకేసి కొడతాం. ఎందుకు చేతికి ఆ గ్రిప్ ఉంటది కదా! అది కొంచెం పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదని చెప్పి అట్లా కొడుతుంటాం. దాన్ని గట్టిగా పట్టుకొని. అది ఓకే. బట్ దాన్ని ఒక మ్యాచ్‌లో ఒక షాట్ లాగా అది కూడా ఫ్రంట్ ఫుట్‌కొచ్చి 2 అడుగులు ముందుకేసి అది అట్లా కొట్టి కిందకి ఆ తర్వాత షాట్ కొట్టడం అనేది ఫ్యాంటాస్టిక్ అసలు. ఇది మల్టీ స్పోర్ట్స్ డ్రామా అన్నారు. ఏదో ఒక్క స్పోర్ట్ అయితే కాదు కదా ఇది. సో, ఇది నాకు తెలిసి మరి ఇంటర్నేషనల్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో అలా ఉంటదని నేను అనుకోవట్లేదు. ఇది మైట్ బి ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరిగే పోరులో ఈ స్పోర్ట్స్ అనేవి అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ ప్రాంతాలకే చెందినవిగా ఉంటాయనిపిస్తుంది. అంటే మరి ఈ నేషనల్ ఆ లెవెల్‌లో కాదేమో అనిపిస్తుంది. బట్ ఏమో చెప్పలేం మనం. బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశారో ప్రస్తుతానికైతే మనకొక క్లారిటీ అయితే లేదు గదా! బట్ డెఫినిట్‌గా ఆ షాట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అండ్ మధ్యలో అవేవో తిప్పుతున్నప్పుడు వచ్చిన షాట్స్ గానీ, మొత్తం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కట్స్ అయితే ఉన్నాయి. సో, అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో, మంచి రా అండ్ రస్టిక్ సినిమానైతే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో ఉండబోతుంది. బట్ అది ఈ క్లాష్ అనేది లేకపోతే కొంచెం బెటరే. బట్ క్లాష్ అయితే మాత్రం ప్రాబ్లమే. ఏమో మరి ఈ సినిమా అయితే ఆల్మోస్ట్ బేసిక్‌గా ఈ ఇయర్ రిలీజ్ అన్నారు ఫస్ట్. ఇది దసరా టైంకి ఎప్పుడో రిలీజ్ అయిపోద్దన్నారు. ఎందుకంటే బుచ్చిబాబు గారు చాలా ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తున్నారని చెప్పి. బట్ ఆఫ్‌కోర్స్ అయినా కూడా మరి అంత ఫాస్ట్ అయితే కాదు కాబట్టి ఎందుకంటే 'గేమ్ చేంజర్' రిలీజ్ అయ్యి ఒక 1 మంత్ అయ్యాక కదా షూటింగ్ స్టార్ట్ అయింది. సో, అయినా కూడా చాలా గ్రేటే ఒక 1 ఇయర్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు. నిజంగా బెటరే కదా! ఇప్పుడు ఇలా 1 ఇయర్‌కో సినిమా రిలీజ్ చేసుకుంటే చాలా బెటర్ అసలు. సో, అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యేటకి సుకుమార్ గారి స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత ఇంకా ఆ సినిమా అయితే ఇంకా షూట్ చేసుకుంటారు. సో, అది ఇంకా బెస్ట్ పార్ట్ అనమాట. సో, ఇంక నాకు తెలిసి అది ఇంకా ఎక్స్ట్రార్డినరీ వేలో ఉంటది. అది మరి అది సింగిల్ పార్ట్ మూవీయో, 2 పార్ట్‌ల మూవీయో క్లారిటీ లేదు. అండ్ అది కూడా నాకు తెలిసి సింగిల్ పార్ట్ మూవీ గాని వస్తదేమో. అంటే స్టాండ్ అలోన్ ఫిల్మ్ గాని వస్తదనుకుంటున్నాను నేనైతే. సో, లెట్స్ సీ చూద్దాం. సో, అది గైస్ నాకైతే గ్లింప్స్ చాలా అనిపించింది. ఎస్పెషల్ ఆ క్రికెట్ షాట్, ఆ డైలాగ్స్, రామ్ చరణ్ గారి లుక్ మొత్తం అన్నీ కూడా చాలా నచ్చినాయి. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.